హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో మీకు సబ్స్క్రైబ్స్ రాకుంటే ఈ వీడియోలో కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్లీ సబ్స్క్రైబ్స్ వస్తారన్నమాట. కంపల్సరీ ఈ వీడియోకి అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. అదేంటా అనేది నేను ఏదైతే కొత్త ఛానల్ పెట్టానో మీకు అది సర్చ్ బార్లో రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ బార్ వస్తేనే మీ ఛానల్ ఇప్పుడు కొత్తగా పెట్టారు అనుకోండి, ఎవరైతే ఇప్పుడు ఛానల్ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సబ్స్క్రైబ్స్ వస్తలేరు. కంపల్సరీ వాళ్ళకి సబ్స్క్రైబ్స్ రావాలంటే మన ఛానల్ అనేది సర్చ్ బార్లో రావాలి. సర్చ్ బార్లో రావాలంటే మనకు ఎలా చేయాలి, దానికి ఏం చేద్దాం అనేది మీకు ఇక్కడ చూపిస్తాను ఈ వీడియోలో. గాయస్, నేను 3 days 4 days బిఫోర్ నేను ఒక ఛానల్ పెట్టాను, శ్రీనివాస్ అఫీషియల్ ఎర్నింగ్ ఒక ఛానల్ పెట్టాను. ఏంటనేది శ్రీనివాస్ అఫీషియల్ ఎర్నింగ్ అనే ఒక ఛానల్ పెట్టాను కదా, ఆ ఛానల్ సర్చ్ బార్లో రావాలి. సో నేను ఏదైతే కొత్తగా ఛానల్ పెట్టానో అది సర్చ్ బార్లో రావాలి. అది ఎట్లా వస్తుందో సర్చ్ బార్లో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్చ్ చేస్తాను చూడండి, శ్రీనివాస్ అఫీషియల్ కొడతాను చూడండి, అఫీషియల్ ఎర్నింగ్ కొడతాను చూడండి. ఎర్నింగ్ కొట్టేనా ఇప్పుడు సర్చ్ చేస్తా చూడండి. ఇలా సర్చ్ చేస్తే ఫస్ట్లో మన ఛానల్ రావాలి చూడండి. వచ్చిందా? దీనికి ఎంత ఉన్నారండి సబ్స్క్రైబ్స్? 3 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. జస్ట్ సర్చ్ బార్లో ఇలా వస్తే కంపల్సరీ ఆటోమేటిక్ మీకు సబ్స్క్రైబ్ వస్తారు. అది ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను ఈ వీడియోలో. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చూపిస్తాను గాయస్, ఇక్కడ బ్యాక్ వస్తాను చూడండి. సో ఇక్కడ బ్యాక్ వస్తాను కదా, బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ, సో మీకు ఇంపార్టెంట్ విషయం అండి, వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కంప్లీట్లీ. మళ్ళీ ఇంకా సబ్స్క్రైబ్ పెడతలేరు అని కామెంట్ ద్వారా నాకు అడుగుతారు అనమాట. ఓకే గాయస్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఈ ఛానల్కి ఇప్పుడు ఏదైతే ఇది ఉంది కదా, ఆ ఛానల్కి ఇక్కడ లాగిన్ చేసుకోండి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. సో ఇప్పుడు ఏదైతే ఛానల్కి సబ్స్క్రైబ్స్ రావాలి అనుకుంటున్నారో, ఆ ఛానల్ మీకు సర్చ్ బార్లో రావాలి అనుకుంటున్నారో, దానికి ఇక్కడ మీ ఆ ఛానల్ నేమ్ ఇక్కడ కాపీ చేసుకోండి. ఛానల్ లింక్ అనేది కాపీ చేసుకోండి. సో ఇట్లా ఛానల్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ ఇట్లా కాపీ చేసుకోండి. సో ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. లైక్ ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత క్రోమ్లో వెళ్ళిపోండి. సో ఇట్లా క్రోమ్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సర్చ్ బార్లో www.ytstore.com లాగిన్ కోక్ వేసేయండి. లైక్ ఇట్లా లాగిన్ కోక్ వేస్తే డైరెక్ట్ డెస్క్టాప్ అనేది మన కంప్యూటర్ ఎట్లా ఓపెన్ అవుతుందో అట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో గాయస్, మీరు ఓపెన్ చేసిన తర్వాత ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇందాక మీరు ఛానల్ లింక్ కాపీ చేసుకున్నారు కదా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లో సెట్టింగ్ ఉంది చూడండి, సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ సెట్టింగ్ ఐకాన్కి ఒక వేసుకోండి. ఈ సెట్టింగ్ ఐకాన్కి ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, సో ఇక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, మళ్ళీ ఇంకా కామెంట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఛానల్లో వెళ్ళిపోండి. ఇక్కడ ఛానల్ వెళ్ళిపోయినరా, జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. సో గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. కీవర్డ్స్ అనేది మీకు ఇక్కడ 250 పెట్టుకున్నా చూడండి. నేను 250 పెట్టుకున్నా, ఎక్కువ పెట్టుకోలేదు. సో మీరు ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, నేను ఇక్కడ తక్కువ పెట్టుకున్నా. సో మీరు ఇందాక నేను ఛానల్ లింక్ కాపీ చేసుకున్నా కదా, నాకేం రావాలి? సబ్స్క్రైబ్స్ రావాలి. సబ్స్క్రైబ్స్ రావాలంటే నేను ఇక్కడ ఏదైతే ఛానల్ లింక్ కాపీ చేసుకున్నానో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మన ఛానల్ లింక్ అనేది ఇక్కడ వచ్చింది. ఎందుకు ఇది ఛానల్ లింక్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా అంటే మీకు అది రీజన్ చెప్తాను. అది కూడా చెప్తాను అన్నమాట. కంపల్సరీ అది వెయిట్ చేయండి జస్ట్ అది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ ఛానల్ లింక్ కాపీ చేసి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసింటారు కదా, ఇంకా మీరు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్ది ఒక 2 లేదా 3 మెన్షన్ చేయండి ఇక్కడ. సో లైక్ ఇట్లా మీ తెలుగు వాళ్ళు ఎవరైనా లైక్ ఇట్లా పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, అంటే మీకు మీ కేటగిరీకి సంబంధించిన పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి అనమాట. సో నేను నాకు నచ్చిన పర్సన్ ఏంటంటే హిందీ యాక్టర్ అనమాట, మనోజ్ డే అని ఒక పర్సన్ ఉంటాడు, అతన్ని నేను మెన్షన్ చేస్తాను అనమాట. సో మనోజ్ డే అని సో ఇది చేస్తానంట. సో అతని కింద నా ఛానల్ అనేది వెళ్తాను అన్నమాట. నేను మెన్షన్ చేసిన కదా, సో దీనికి సేవ్ చేస్తా చూడండి. ఇక్కడ సేవ్ ఉంది కదా, జస్ట్ సేవ్ చేసేస్తా. సో ఇట్లా సేవ్ చేసిన వెంటనే మనకు అది వితిన్ ఒక 3 hours యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఫిల్టర్ చేస్తారు అన్నట్టు. నా ఛానల్ని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత ఎవరెవరికి ఛానల్ పంపాలా, ఎవరి కింద పంపాలా అనేది వాళ్ళు కంపేర్ చేసుకుంటారు అన్నట్టు. సో ఫిల్టర్ చేసి కంపేర్ చేసి మనకి ఏం చేస్తారంటే మన ఛానల్ రికమెండ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీకు బ్యాక్ వస్తుంది చూడండి. ఇంతే ప్రాసెస్, ఏం పెద్దగా లేదు. జస్ట్ మీకు యూట్యూబ్లో వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు దీంట్లో ఏమేమి వీడియోస్ తీసాను చూడండి. లైక్ ఇట్లా నాకు కూడా జ్ఞాపకం లేదు అండ్ మీకు చూపిస్తాను గాయస్. ఇక్కడ నేను 3 వీడియోస్ పెట్టాను, ఎక్కువ వీడియోస్ పెట్టలేదు. ఇక్కడ టైటిల్ ఏం పెట్టాను, న్యూ ఎర్నింగ్ యాప్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కదా. సో మన ఛానల్ వస్తుందా లేదా నేను ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోయినరా, మన ఛానల్ తీసేయండి, వేరే ఛానల్ పెట్టండి, వేరే ఛానల్ పెట్టుకోండి. వేరే ఛానల్ పెట్టుకుంటేనే మీకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే యూలో వెళ్ళిపోండి. యూలో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకోండి. టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఓకే వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారు, మీ టైటిల్ ఏం పెట్టినరు అది ఇక్కడ సర్చ్ చేయండి. నేనేం పెట్టినా అంటే, సో ఇక్కడ చూద్దాం, న్యూ ఎర్నింగ్ యాప్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, న్యూ ఎర్నింగ్. ఇక్కడ టైటిల్ ఏం రైట్ చేశానండి, న్యూ ఎర్నింగ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ సర్చ్ బార్లో నేను ఫిల్అప్ చేశాను అనమాట. ఇక్కడ సర్చ్ చేస్తుంది వాడిని. సర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది.
సో ఇట్లా సెర్చ్ బార్లో మన వీడియో అనేది రికమెండ్ చేయాలి, ఎక్కడో ఒక రికమెండ్ చేస్తారు. ఎందుకంటే నేను ఇప్పుడే జస్ట్ చేశాను కాబట్టి నాకు ఇంత తొందర అయితే రాదు. 3 hours తీసుకుంటారు, ఇందాక చెప్పాను కదా 3 hours తీసుకుంటారు అన్నమాట. యూట్యూబ్ వాళ్ళు అయితే దాన్ని ఫిల్టర్ చేసి మొత్తం చేసిన తర్వాత మనకు 3 hours రికమెండ్ చేస్తుంది. ఏదైతే మనోజ్ డే హిందీ పర్సన్ ఏదైతే మనోజ్ డే నేమ్ ఫిల్అప్ చేశానో సో అతని కింద మన వీడియో వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, చూద్దాం వస్తుందా లేదా అనేసి. సో వస్తలేదు, అండ్ ఇక్కడ చూడండి వస్తలేదు. సో గాయస్ వస్తలేదు అట్లా అన్నమాట. సో మనోజ్ డే అనే ఒక పర్సన్ అతను హిందీ యాక్టర్ది సెర్చ్ చేస్తా చూడండి, మనోజ్ డే ఓకే సెర్చ్ చేస్తా. అతని కింద మన వీడియో వస్తుందో లేదా చూద్దాం. సో చూద్దాం, అండ్ హెవీ గో. సో ఇట్లా వీడియో వస్తుందన్నమాట. నేనైతే ఇందాక ఆ కీవర్డ్స్లో పెట్టాను మీకు చెప్తాను కదా. సో ఇట్లా వీడియో వస్తుందన్నమాట. సో అతని మనం నేమ్, అతని ఛానల్ నేమ్ అక్కడ కీవర్డ్స్లో మనం ఫిల్అప్ చేసినాం కదా, అట్లా మనకు ఛానల్ నేమ్ అట్లా ఫిల్అప్ చేస్తే కంపల్సరీ వాళ్ళ వీడియోస్ కింద మన వీడియో వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి వస్తుందా లేదా అనేసి. టైం పడుతుంది, 3 hours అయితే టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ టైం పడుతుంది, నేను ఇక్కడ చూపిస్తలేను గైస్, ఎందుకంటే 3 hours టైం పడుతుంది కదా. సో అట్లా అనమాట. అండ్ మీరేం చేస్తారంటే ఇలా ఫాలో అవ్వండి కంప్లీట్లీ, ఎందుకంటే వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబ్స్ వస్తారు అండ్ మీకు మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా అనమాట. కంపల్సరీ ఇలా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ రాకుంటే సబ్స్క్రైబ్ పెడతారు అండ్ వ్యూస్ రాకుంటే వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.